సాచిపెట్టి ఒకటి కొట్టి నోట్లో అంత లడ్డూ పెడితే సంతోషపడిపోయేటువంటి భారతీయుడి మెంటాలిటీనే బ్రిటిష్ ఒకటి 200 సంవత్సరాలు ఈ దేశం పరిపాలించడానికి కారణమైంది. సర్ ఆర్థర్ కాటన్ గారే కనుక లేకపోతే అసలు గోదావరి జిల్లాలు ఏమైపోతాయి? అంతకుముందు ఏమైపోయినాయి? చక్కగానే ఉన్నాయిగా. ఇంకో రూపాయి తిన్నారు. సర్ ఆర్థర్ కాటన్ దాని ద్వారా ఎంత తిన్నాడు? వాళ్ళ దేశానికి ఎంత పట్టుకుపోయాడు? ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు కల్పించిన ప్రతి మౌలిక వసతి, అది రోడ్డు కానీ, రైలు కానీ, షిప్ కానీ, ఓడర్ రేవులు కానీ, ప్రతి దాని వెనకాల డ్యాములు కానీ, ప్రతి దాని వెనకాల అక్కడ సంపద సృష్టించుకుని వాళ్ళ దేశానికి పట్టుకుపోవడానికే ఉపయోగపడ్డాయి. వాళ్ళ స్వార్థానికే వాడుకున్నారు. మనకి అక్కడ మన గతంతో పోల్చుకుంటూ రూపాయి పెరిగింది కాబట్టి మనం వాడిని దేవుడు అనేసాం. ఇప్పుడు భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయినటువంటిది 3,690 లక్షల కోట్ల రూపాయలు. 3,690 లక్షల కోట్ల రూపాయలు. ఇది తాజాగా సీనియర్ ఎకనమిస్ట్ ఉత్పా పట్నాయక్ ఇచ్చినటువంటి లెక్క. లక్షలు కాదు, లక్షలు కోట్లు కాదు, 3,690 లక్షల కోట్లు, $45 ట్రిలియన్. అంటే అమెరికా జీడిపి కంటే కూడా డబుల్. అమెరికా జీడిపి 30 ట్రిలియన్ డాలర్లు అయితే వాళ్ళ అప్పు $35 ట్రిలియన్ ఉందనుకోండి. వాళ్ళకి సంబంధించిన 45 ట్రిలియన్ భారతదేశం. అంటే మనం భారతదేశం అమెరికా దాటి ఉండేది అది కనుక వాళ్ళు దోచుకోపోతే. ప్రస్తుత డాలర్ రూపాయి వాల్యూ బట్టి ఇండియా నుంచి బ్రిటిషర్లు దోచుకున్నది ఇది ప్రస్తుత బ్రిటన్ జీడిపి కంటే 15 రెట్లు ఎక్కువ. ఇండియా నుంచి దోచుకున్నదంతా తిరిగిద్దామని బ్రిటన్ అనుకున్న అది సాధ్యమయ్యే పని కాదు. ఇంత సంపదను ఎలా దోచుకున్నారు? దీనికంటే ఓ థీరీని హిస్టారియన్ ఎకనమిస్ట్ ఉత్పా పట్నాయక్ 2017లో పబ్లిష్ చేశారు. 1765, 1938 బ్రిటిషర్లు ఇండియాని ఎలా కొల్లగొట్టారు ఈ థీరీలో పేర్కొన్నారు. అమెరికా యూరోప్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఎలా వాడుకున్నారో చెప్పారు. దాదాబాయి నౌరోజీ, ఆర్సీ దత్తా డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థీరీని బయటపెట్టారు. ఈ థీరీని బేస్ చేసుకుని పట్నాయక్ తన రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఇండియాలో ట్యాక్సులు వసూలు చేసి ఆ డబ్బులే ఇండియన్ ఎక్స్పోర్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చేది. ఇండియన్ ప్రొడ్యూసర్లు అమ్మిన గూడ్స్ని మాత్రం విదేశాల్లో సేల్ చేసి గోల్డ్ లేదా బ్రిటిష్ కరెన్సీలో పొందేది. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా నుంచి ఫ్రీగా గూడ్స్ని దక్కించుకుంది. బ్రిటిషర్లు వసూలు చేసిన ట్యాక్స్లో కేవలం 3/3 మాత్రమే ఇండియన్ ప్రొడ్యూసర్లకు ఇవ్వగా మిగిలిన అమౌంట్ తిరిగి లండన్కి పంపించేసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా దేశ ఆదాయం బ్రిటన్లో ఉండిపోయింది. ఇండియన్ ప్రొడ్యూసర్లు మాత్రం వాళ్ళు చెల్లించిన ట్యాక్స్ నుంచి ఆదాయం పొందారు. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం లండన్లో ఉండటంతో అమెరికా, యూరోప్లో మరింత విస్తరించడానికి బ్రిటిషర్లు ఈ ఫండ్స్ను వాడుకున్నారు. 19వ శతాబ్దంలో ఇండియా నుంచి ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. లక్షల కోట్లు తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా బ్రిటిషర్లు తమ సొంత పనులకు వాడుకున్నారు. ఈ ఫండ్స్ను బ్రిటిషర్లు తిరిగి మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తుంటే జపాన్ మాదిరి ఇండియాలో కూడా ఇండస్ట్రియలైజేషన్ ఎర్లీ స్టేజ్లోనే వచ్చేది. అంతేకాకుండా ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న గూడ్స్ని విదేశాలకు చాలా ఎక్కువ ధరకు బ్రిటిషర్లు ఎగుమతి చేసి భారీ లాభాలు గడించారు. 1890 తర్వాత 4 దశాబ్దాల పాటు గూడ్స్ ప్రొడక్షన్లో ఇండియా 2వ ప్లేస్లో కొనసాగిందని పట్నాయక్ చెప్పుకొచ్చారు. ఇండియాకి మాత్రం కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించలేదు. ఇలా సంపాదించిన భారీ ఫారిన్ కరెన్సీలని, గోల్డ్ని యూరోప్ డెవలప్ చేయడానికి బ్రిటన్ వాడుకుంది. మళ్ళాంటి దేశాల్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతున్నా ఈ ప్రాంతంలో ఫండ్స్ బాగా ఖర్చు చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలు అభివృద్ధి చెంది అంటే పునాది అక్కడే పడింది అన్నటువంటి ఆమె చెప్పుకొచ్చారు. బ్రిటిషర్లు ఇండియా నుంచి ఎంత దోచుకున్నారో పట్నాయక్ లెక్కించారు. 1765, 1938 మధ్య గల కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ఏడాదికి సగటున 5% వడ్డీని పరిగణలోకి తీసుకున్నారు. ఈ లెక్కన మొత్తం 9.2 ట్రిలియన్ పౌండ్లు, ప్రస్తుత లెక్కల ప్రకారం 45 ట్రిలియన్ డాలర్లు ఇండియా నుంచి దోచుకున్నారని ఆమె లెక్కించారు. వాస్తవ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉంటుందని, ట్యాక్సుల ద్వారా దోచుకున్న దానికంటే ఇండియాలో తిరిగి ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువని పట్నాయక్ అన్నారు. ప్రతి ఏడాది ₹100 ట్యాక్స్ వేస్తే 33 నుంచి 36 రూపాయలు ఖర్చు చేయలేదు. ప్రతి రూపాయి పైన ట్యాక్స్ వేశారు కానీ ఖర్చు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే భారీగా ఆదాయం జనరేట్ అయ్యేది, ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ ప్రభావం ఎకానమీపై చాలా తీవ్రంగా పడింది. ఎంతలా అనేది ఊహించలేమని చెప్పుకొచ్చారు. బ్రిటన్ కావాలనుకున్న ఇండియా నుంచి దోచుకున్న అమౌంట్లో పావు వంతు కూడా తిరిగి ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. కాలనీ నుంచి దోచుకుని యూరప్, నార్త్ అమెరికా ప్రాంతాలకు పంపిందని అన్నారు. కానీ ఇప్పుడున్న అభివృద్ధి చెందిన దేశాలు ఏళ్లపాటు దోచుకున్న ఫండ్స్ని తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వగలవని అని చెప్పుకొచ్చారు.